హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ వచ్చినప్పటికి 3 పీస్ కుర్తా సెట్ మాట. ఈ కలెక్షన్ కి మీరు ఫెస్టివల్ కలెక్షన్ అని పేరు పెట్టుకోండి, లేకపోతే పార్టీ వేర్ కలెక్షన్ అని పెట్టుకోవచ్చు మాట. అంత బాగుంది కలెక్షన్ అయితే. మంచి బడ్జెట్ లోనే అవైలబుల్ గా ఉందండి. కలెక్షన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా బాగుంది. జస్ట్ 600 రూపీస్ కే మనకి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ప్రైస్ 600 రూపీస్ మాట. ఈ రోజు కలెక్షన్ డ్రెస్సెస్ అయితే మింత్రా కలెక్షన్ అండి. మింత్రా కలెక్షన్ అన్నప్పుడు చాలా మంది కమెంట్ ఏం చేస్తున్నారంటే, మింత్రాలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదక్క అని. కాస్ట్ ఎక్కువ ఉన్న క్వాలిటీ అలాగే ఉంటుంది. దీన్ని కూడా మనకి మీషో లాగా 7 డేస్ రిటర్న్ పాలిసీ ఉంటుందన్నమాట. మీకు ఏదైనా నేను చూపించిన డ్రెస్‌లోని బావుంది, మన బడ్జెట్‌లోనే ఉంది, క్వాలిటీ బావుంది, తెప్పించుకోవచ్చు అనుకుంటే తెప్పించుకొని మీకు నచ్చకపోతే 7 డేస్ రిటర్న్ పాలిసీ రిటర్న్ చేసేసుకోండి. వాటికి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికి నేను వేసుకున్న డ్రెస్సేనండి. మస్టర్డ్ యెల్లో డ్రెస్ మాట. జస్ట్ టాప్ ఇంకా ట్రౌజర్ వచ్చింది దీనికి. చాలా బాగుంది. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. 600 రూపీస్ పడుతుందండి ఈ డ్రెస్ అయితే. మనకి మింత్రాలోని ఏంటంటే సైజ్ వైజ్ డ్రెసెస్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. ఎల్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కొన్ని డ్రెసెస్, కొన్ని డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి. ఎల్ తీసుకున్నప్పటికి మీకు ఒక 100 రూపీస్ 50 రూపీస్ తగ్గుతుంటుంది అనమాట. అదే మన డబుల్ ఎక్స్ఎల్కి వెళ్ళినప్పటికి కొంచెం ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. అలా ఉంటుంది, చెక్ చేసుకోండి. అలాగే మన బ్యాంక్ క్రెడిట్ కార్డు వల్ల తీసుకుంటే ఇంకా కొంచెం ఆఫర్స్ కూడా ఉంటుంది అనమాట. అవన్నీ చూసుకొని తీసుకుంటే మీకు కొంచెం బడ్జెట్లో కూడా అవైలబుల్గా అయిపోతుంది. సో మొత్తం అయితే ఇదనమాట. మీరు ఎలా ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు, ఎలా బడ్జెట్ వైజ్గా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇచ్చేసాను కదా. ఇంకా మన బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ డ్రెస్ 600 రూపీస్ అండి. ఫస్ట్ డ్రెస్ మస్టర్డ్ ఎల్లో. కొంచెం స్లీవ్స్ అయితే నాకు డిఫరెంట్ ప్యాటర్న్ అనిపిస్తుంది అనమాట. ఇలా కాకుండా కొంచెం యూనిక్ అనిపించింది. ఇలా వచ్చింది అనమాట. కొంచెం కుర్చీలు టైప్ వచ్చి, ఇలా బెల్ట్ టైప్ వచ్చి ఇలాగ వచ్చింది. బాగుంది. రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కింద ట్రౌజర్ పాకెట్ కూడా ఉంది ట్రౌజర్కి. సూపర్గా కంఫర్ట్గా అనమాట. ఇది చాలా కలర్స్ ఉంది. నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకు నచ్చింది కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఆప్షన్ తీసుకోండి. ఇందులో సైజెస్ మనకి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉందండి. కలెక్షన్లో సెకండ్ డ్రెస్ వచ్చినప్పటికి మంచి మెరూన్ రెడ్ కలర్ డ్రెస్ అండి. 3 పీస్ డ్రెస్ అనమాట. టాప్ బాటమ్ దుపట్టా అయితే వచ్చింది. ఈ డ్రెస్కి కుర్తా వచ్చినప్పటికి మనకి యోగ్ పార్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుందన్నమాట. మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. వచ్చి మొత్తం గోల్డెన్ థ్రెడ్తో వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇంకా నెక్ ప్యాటర్న్ కూడా చూస్తే వీ నెక్ వచ్చిందన్నమాట. ఇలాగ వచ్చింది. చిన్న ఓపెన్ టైప్లో వచ్చి చాలా బాగుంది. ఇంకా డ్రెస్ అంతా మనకి చిన్న బుటీ వర్క్ కూడా వచ్చిందండి. ఎంబ్రాయిడరీ వర్క్, చిన్న ఫ్లవర్ బుటీ అయితే వచ్చింది. మొత్తం డ్రెస్ అంతా ఫ్రంట్ పార్ట్ అంతా ఇలాగే ఉందండి. బ్యాక్ మళ్ళీ ప్లెయిన్ వచ్చింది అనమాట. ఇంకా స్లీవ్స్ వచ్చినప్పటికి ఎల్బో స్లీవ్స్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ మనకి చినాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇక్కడ మనకి మళ్ళీ చందేరి ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు. ఇలా స్కాలప్ బార్డర్ ఎంబ్రాయిడరీ వర్క్ పెట్టారు అనమాట. ఇలాగ వచ్చింది. ఇది మనకి చందేరి ఫ్యాబ్రిక్. కుర్తాకి ఇలా సైడ్ కట్స్ అయితే వచ్చింది. ఇలా వచ్చింది అనమాట. మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి. ఎంత బాగుంది చూడండి. సూపర్గా ఉంది కదా. మెరూన్ రెడ్ కలర్ అనమాట. రెడ్ కాదు, మెరూన్ కాదు, మెరూన్ రెడ్, రెండు మిక్స్ కలర్ కదా. చాలా బాగుంది. దానికి ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి చినాన్ ఫ్యాబ్రిక్ అయిన వల్ల కొంచెం షైనింగ్గా ఉంటుంది కదా. దానివల్ల ఇంకా బాగుందన్నమాట. మంచి పార్టీ వేర్ లుక్ అయితే వచ్చిన డ్రెస్కి చాలా బాగుందండి. ఇంకా దీని ప్యాంట్ వచ్చినప్పటికి మనకి వేస్ట్ ఇలా ఎలాస్టిక్ వేస్ట్ అయితే వచ్చింది. ఎలాస్టిక్ టైప్, ఒకవైపు ఎలాస్టిక్ వచ్చి ఒకవైపు ప్లెయిన్ వచ్చింది. కింద ప్యాంట్కి అయితే ఇలా పలాజో టైప్ వచ్చింది. ఇంకా చిన్న గోల్డెన్ స్ట్రిప్ కూడా ఇచ్చారన్నమాట. సింపుల్గా వదిలేకుండా గోల్డెన్ స్ట్రిప్ కూడా వచ్చింది. పాకెట్స్ కూడా ఉన్నాయి. ఒక పాకెట్ ఒకవైపే ఒక సైడ్ పాకెట్ ఉన్నది. మంచి కంఫర్ట్ అయితే ఉందండి. చాలా బాగుంది. దుపట్టా వచ్చినప్పటికి చందేరి ఫ్యాబ్రిక్తో వచ్చిందండి. చందేరి ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఇలాగా స్కాలప్ బార్డర్ అయితే వచ్చింది అనమాట. ఇలా ఎడ్జెస్కి స్కాలప్ బార్డర్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. మొత్తం చందేరి ఫ్యాబ్రిక్తో వచ్చింది దుపట్టా అయితే. డ్రెస్ వచ్చినప్పటికి మనకి చినాన్ ఫ్యాబ్రిక్, దుపట్టా వచ్చినప్పటికి మంచి చందేరి ఫ్యాబ్రిక్ దుపట్టా అయితే వచ్చింది. దుపట్టా లెంత్ కూడా చాలా బాగుందండి. సూపర్గా ఉందండి. మంచి పార్టీ వేర్ కలెక్షన్. కలర్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ అండి. మన డ్రెస్ మొత్తం వేసుకున్నాక ఇలా వస్తుంది. ఒకసారి నేను వేసుకుని సైడ్న పిక్ పెడతాను, ఒకసారి చూడండి. చాలా బాగుందన్నమాట. మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉన్నది. సైజెస్ అయితే డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉందండి. సైజ్ పెరిగే కొద్దీ మనకి కొంచెం ప్రైస్ అయితే పెరుగుతుంటుంది అనమాట. నేను డబల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను. ఇది మనకి 1700 ఎంత పడిందండి డ్రెస్ అయితే. అంటే మీకు సైజ్ తగ్గే కొద్దీ ఇంకా కొంచెం ఒక 100 రూపీస్ 50 రూపీస్ తగ్గుతూనే ఉంటుంది అనమాట. అలాగే బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయండి కొన్ని, అవి కూడా చెక్ చేసి తీసుకోండి. దానివల్ల మనకి ఒక 10 to 15% ఆఫర్ కూడా ఉంటుంది అనమాట. అవన్నీ చెక్ చేసి తీసుకుంటే మీకు మంచి ప్రైస్లో అయితే అవైలబుల్ అవుతుంది. ఒకసారి చెక్ చేసి మీరు కార్ట్లో పెట్టుకొని చెక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం.
నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికి ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ అండి. మంచి ప్రైస్‌లోనే అవైలబుల్‌గా ఉన్నది. ఇంకా ఈ కలర్ వచ్చినప్పటికి మనకి ఆనియన్ పింక్ అనొచ్చు, లేకపోతే కొంచెం పర్పుల్ షేడ్ అయితే అనొచ్చమాట. ఇక్కడ స్క్రీన్ మీద ఏ కలర్ కనబడుతుందో సేమ్ అదే కలర్ అండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఈ డ్రెస్‌కి కాలర్ నెక్ వచ్చింది. నాకు అది బాగా నచ్చిందన్నమాట. ఈ ప్యాటర్న్ ఇలాగొచ్చింది. ఇంకా ఫ్రంట్ అంతా మనకి ఇలాగ బటన్స్ టైపు, పోట్లీ బటన్స్ టైప్ అయితే ఉంది. ఇవి ఓపెన్ చేసుకోవచ్చండి. ఇంతవరకు 2 హుక్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇలాగా 2 హుక్స్ వరకు మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాగుంది. ఒకటే అండి. ఒక హుక్ ఓపెన్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది నెక్ మనకి. ఇది ఒక్కటైతే ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇలా దూరవాలి కదా! సో, ఇంతవరకు అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ అవ్వదు. జస్ట్ ఇలా పోట్లీ బటన్స్ ఇచ్చారు. గోల్డెన్ కలర్ పోట్లీ బటన్స్ అయితే ఇచ్చారు. ఇంకా స్లీవ్స్ వచ్చినప్పటికి దీనికి కూడా ఎల్బో స్లీవ్స్ వచ్చిందండి. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. ఈ ప్యాటర్న్ వచ్చినప్పటికి ఇలాగొచ్చింది. అయితే ఇది మనకి కొంచెం కిందకు వస్తుంది. ఇప్పుడు చెప్తుంటాను. ఇది కొంచెం పైకి వచ్చితే స్టిచ్ మనకు బాగోదు. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి బెల్లి పైకి వచ్చినట్టు ఉంటది అంటాను కదా! సో, ఇది కింద వరకు వచ్చిందండి. వేసుకొని చూపిస్తా. ఇంతవరకు వస్తే మనకి కొంచెం ప్రాబ్లము. ఇది పర్వాలేదు. కొంచెం వేస్ట్ వరకు వచ్చింది కాబట్టి, వేస్ట్ కొంచెం పైకి వచ్చింది కాబట్టి ఓకే. ఇది బానే ఉంటది ప్యాటర్న్. ఇంకా ఎల్బో స్లీవ్స్. స్లీవ్స్‌కి వచ్చినప్పటికి ఇలాగ ఎడ్జ్‌కి మనకు ప్రింట్ వచ్చింది. గ్రీన్, లైట్ గ్రీన్, ఇంకా గోల్డెన్ ఇలా ప్యాటర్న్ వచ్చింది. ప్రింట్ ప్యాటర్న్ అయితే వచ్చిందన్నమాట. సేమ్ బేస్ కూడా అదే ప్యాటర్న్ వచ్చింది. ఇలా ప్రింట్ లాగా. బ్యాక్ ఫ్రంట్ 2 ఉంది. ఇది ఫుల్ అనార్కలి డ్రెస్ అండి. మొత్తం అనార్కలి డ్రెస్. చాలా గేర్ ఉందండి. చాలా బాగుంది. కొంచెం లెంత్ కూడా బాగానే ఉంది. టోటల్‌గా చూడాలంటే ఇది కొంచెం అఫీషియల్ లుక్ అయితే ఉందండి డ్రెస్. చాలా బాగుంది. మంచి ఆనియన్ పింక్ వచ్చి ఇలా స్లీవ్స్ వచ్చింది. సింపుల్ లుక్ బట్ చాలా గుడ్ లుక్ మాట. చాలా చాలా బాగుంది. దీనికి బాటమ్ వచ్చినప్పటికి ఇక్కడ మనకి ప్రింట్ వచ్చింది కదా! సేమ్ ఇదే డిజైన్‌తో అదే కలర్ కాంబినేషన్‌తో దీని మీద కూడా ప్రింట్ వచ్చింది. డిజైన్ కొంచెం డిఫరెంట్ బట్ సేమ్ అదే కలర్ కాంబినేషన్‌తో ప్రింట్ వచ్చింది. పలాజో టైప్ ప్యాంట్ అయితే వచ్చిందండి. ఎలాస్టిక్ వేస్ట్ వచ్చి పలాజో ప్యాంట్ అయితే వచ్చింది. దుపట్టా కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ తోటి వస్తుంది. టోటల్ మనకి టాప్ బాటమ్ దుపట్టా అన్ని రేయాన్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది. సేమ్ మనకి టాప్కి ఎలాగొచ్చిందో స్లీవ్స్ ఇంకా కింద ఎడ్జ్ ప్యాటర్న్ అదే ప్రింట్ ఇక్కడ దుపట్టా కూడా వచ్చిందండి. ఈ రెండు సేమ్ ప్రింట్, బాటమ్ ఇంకా దుపట్టా. టాప్ వచ్చడానికి ప్లెయిన్ వచ్చింది. జస్ట్ స్లీవ్స్కి ఇంకా ఎడ్జ్కి అయితే మనకి డిజైన్ వచ్చింది. ప్రింట్ ఇలాంటి ప్రింట్ అయితే వచ్చింది. దుపట్టా వైడ్ ఎక్కువ లేదు, కొంచెం నారో దుపట్టా ఇలా వచ్చిందన్నమాట. బట్ లెంత్ ఎక్కువ ఉన్నది. ఈ లెంత్ ఎక్కువ ఉన్నది. నేను సైడ్ పిక్ పెడతాను, వేసుకుని చూడండి. ఇంతే వచ్చింది వైడ్. ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రిక్. ఇలా ప్రింటెడ్ అన్నమాట. ఇదంతా ప్రింట్. ఇలా ప్రింటెడ్ వచ్చింది. ఫ్రంట్, బ్యాక్, బ్యాక్, ఫ్రంట్. వేర్ చేస్తున్నాక ఎలా వస్తుందని చూపిస్తున్నాను. మళ్ళీ వీలైతే పిక్ కూడా పెడతాను. మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందండి. చాలా బాగుంది డ్రెస్. ఫ్యాబ్రిక్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్న సరే గుర్తులేదు, పక్కన పెడతాను. అబౌవ్ 1000 రూపీస్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ డ్రెస్ అయితే అదిరిపోయిందండి. మంచి మిల్కీ వైట్ కలర్ డ్రెస్ అన్నమాట. సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చింది ఈ డ్రెస్ అయితే. ఇది కూడా టాప్ బాటమ్ దుపట్టా అండి. యాక్చువల్గా అయితే ఇది నేను క్రిస్మస్కి పెట్టాను అనమాట. రావడం కొంచెం లేట్గా వచ్చేసింది. అంటే కొంతమంది క్రిస్టియన్స్ వైట్ డ్రెస్ ప్రిఫర్ చేస్తారు కదా క్రిస్మస్ రోజు వేసుకోవడానికి. జనవరి 1 కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు. ఎవరైనా మన వ్యూవర్స్లోని క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందండి. వైట్ కలర్ చుడీదార్ అనమాట. ఇది కూడా అనార్కలి అండి. ఇది కూడా అనార్కలి. ఫుల్ గేర్ అనమాట. ఫుల్ గేర్ వచ్చింది. చాలా పెద్దది వచ్చింది. విత్ లైనింగ్ క్లాత్ వచ్చిందండి. ఇది కూడాను నెక్ వచ్చినప్పటికీ మనకి ఇలా పోట్లీ లాగా వచ్చింది. పోట్లీ బటన్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో వచ్చింది. ఇది ఊలెన్ అనమాట. ఇది మొత్తం ఇలా ఊలెన్ లేస్ టైప్. ఇలా చూస్తే ఇలాగ వచ్చింది అనమాట. ఇది వీ నెక్ వచ్చిందండి. ఈ ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ వచ్చినప్పటికి స్లీవ్స్ ఇలా వచ్చింది. ఎల్బో స్లీవ్స్ వచ్చి స్లీవ్స్కి ఇలా ఒక డిజైన్ వచ్చింది. సేమ్ మనకి నెక్ అలాగ వచ్చింది. పోట్లీస్ అలాగ వచ్చి మళ్ళీ ఇలా డిజైన్ వచ్చింది. ఇది చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్ బట్ చాలా సాఫ్ట్గా ఉంది. చందేరి ఫ్యాబ్రిక్ అని మన దుపట్టా చూసారా, అది క్వాలిటీ వేరు. మళ్ళీ ఇది కూడా చందేరి ఫ్యాబ్రికే బట్ ఈ క్వాలిటీ వేరుగా ఉందన్నమాట. చందేరిలోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అది దుపట్టాకి ఓకే. ఇది డ్రెస్కి ఈ క్వాలిటీ పెట్టుకోకపోతే అసలు వేసుకోలేము మనం. దుపట్టా క్వాలిటీ అయితే అసలు వేసుకోలేము అన్నమాట. సో ఈ క్వాలిటీ మనకి బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఇది కూడా చందేరియే. బ్యాక్ నెక్ కొంచెం డీప్గా వచ్చింది. ఇంకా థ్రెడ్ కూడా ఇచ్చారండి ఇలా కట్టుకోవడానికి. కట్టుకోవడానికి ఇలాగ వచ్చింది, థ్రెడ్ వచ్చింది. డీప్ నెక్, రౌండ్ నెక్ వచ్చింది మాట. ఇలాగ వచ్చింది. ఇది కూడా ఒక పార్టీ వేర్ డ్రెస్ అండి. చాలా బాగుంది. మేబీ
ఇది నాకు కొంచెం పైకి వస్తుందేమో, చెప్పాను కదా ఆ డ్రెస్ కొంచెం కిందకి వస్తుంది, కొంచెం పైకి అయితే వస్తుంది. ఇలా కొంచెం పైకి వస్తే చబ్బీగా ఉన్న వాళ్ళకి బాగుందని చెప్తాను కదా, వేసుకుని చూడాలి ఒకసారి మరి ఎలా ఉందో ఏంటో. కొన్ని డ్రెస్సెస్కి అయితే అలాగే ఉంటుంది. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్ వీడియో చేసినప్పుడు ఇలాగే వచ్చింది, బట్ అది కొంచెం ఏంటంటే ఆలియా కట్ టైప్ ఇలాగ వచ్చింది ఇక్కడ మనకి నడుము తెలుసు. అది కొంచెం కంఫర్ట్ అనిపించింది. స్ట్రైట్ కట్ వచ్చినప్పటికీ కొంచెం బెల్లి పైకి వచ్చినట్టుగా ఉంటుంది. చూడాలి ఈ డ్రెస్ చేసింది అయితే. కింద మొత్తం ఇలాగ వచ్చింది, కింద మొత్తం అయితే ఇలాగ వచ్చింది. అంటే మనకి అనార్కలి అయినప్పుడు జిగ్జాగ్ వస్తుంది కదా, అలా కాకుండా ఇలా స్టిచ్చింగ్ వచ్చింది అనమాట. ఇంకా లైనింగ్ క్లాత్ కూడా వచ్చిందండి, మంచి సిల్క్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చేస్తారు. కింద వరకు అయితే లైనింగ్ క్లాత్ ఉంది డ్రెస్కి, లైనింగ్ కూడా వచ్చేసింది, బాగుంది. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్తో వచ్చిందండి, సేమ్ చందేరి ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది కూడా పలాజో టైప్, దీనికి కూడా లైనింగ్ ఇచ్చారండి, ప్యాంట్కి కూడా లైనింగ్ ఇచ్చారు. చందేరి ఫ్యాబ్రిక్ అది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, సీత్రూగా ఉంటుంది, సో దీనికి కూడా లైనింగ్ ఇచ్చారనమాట. ఇంకా మనకి ప్యాంట్ ఏంటంటే ఇది కొంచెం నారో కట్టింగ్ వచ్చిందండి, ఇలాగ వచ్చిందన్నమాట ప్యాంట్. మరి వైడ్ కాకుండా నారో కట్టింగ్ వచ్చింది. దీనికి కూడా లైనింగ్ అయితే వచ్చింది మనకి ఇలాగా. క్వాలిటీ చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగుంది. ప్రైస్ కూడా మన బడ్జెట్లో ఉన్న ప్రైస్ అండి, చాలా బాగుంది అనమాట. దుపట్టా డిజైన్ వచ్చినట్టు ఇలా స్కాలప్ కటింగ్ అయితే వచ్చిందండి మనకి, 2 వేస్ వచ్చిందన్నమాట. ఇలాగా కింద వైపు కాదు, ఇటువైపు అలాగ వచ్చింది. ఇంకా ఏమో ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి, మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్. మధ్యలో మళ్ళీ సిల్వర్ జెరీ ఉంది. బాగుందండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. డ్రెస్ మొత్తం వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది అనుకుంటా, మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది. ఎవరైనా వైట్ కలర్ లవర్స్ ఉంటే వాళ్ళకి డ్రెస్ చాలా నచ్చేస్తుందండి. లైట్ ఫ్యాబ్రిక్, మంచి కలర్, ఫుల్ వైట్ కూడా కాదు, హాఫ్ వైట్ వచ్చింది కదా. ఇంకా వీ కటింగ్ వచ్చి ఈ వర్క్ దీంట్లో హైలైట్ అయిందండి. స్లీవ్స్కి వచ్చిన ఈ డిజైన్ అయితే చాలా హైలైట్ అయింది, చాలా చాలా బాగుంది. దుపట్టా అయితే అదిరిపోయింది మేడం, చాలా బాగుంది. నాకు మొత్తం డ్రెస్ పేరప్ చేసుకున్నాక చాలా బాగుంటుంది అనుకుంటా. నేను మీకు యాప్లో ఉన్న పిక్ పక్కన పెడతాను, నేను కూడా వేసుకున్న పిక్ పెడతాను చూడండి. డ్రెస్ అయితే చాలా బాగుందండి. టోటల్ 3 డ్రెస్సెస్ కదా, నేను వేసుకున్న డ్రెస్ 4 డ్రెస్సెస్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. చాలా బాగుందండి కలెక్షన్ అయితే. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మీరు చూసుకొని తీసుకోండి. బ్యాంక్ ఆఫర్ ఉన్నది, అలాగే సైజ్ వైజ్ కూడా మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది అనమాట. చూసిన వెంటనే మీకు ఒక ప్రైస్ చూపిస్తారు, దానికి మీరు XL నుంచి XXL వరకు క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీ సైజ్ డ్రెస్ బట్టి, మీ సైజ్ బట్టి మీ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అవి బాబు ఎంత ఉంది ఏంటంటే చూసుకోకండి, కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే కిందకి దిగితే మీకు అక్కడ బ్యాంక్ ఆఫర్ అని ఉంటుంది అనమాట, అది కూడా చూసుకొని తీసుకోండి. లేదు తీసుకున్నాక కూడా ఇంత ప్రైస్ అనిపించింది మీకు నచ్చలేదు అంటే స్టాండర్డ్ రిటర్న్ పాలసీ ఉంటుంది, సేమ్ మనం మీషో లాగా రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మొత్తం వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఏదైనా నచ్చితే డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా తీసుకోండి. మీరు ఏం తీసుకున్నారో కామెంట్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.